పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా, నీవు వసూల్ రాజావి. అభివృద్ధి నినాదం మాది, అవినీతి చరిత్ర నీది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు. మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా? సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది. నీ స్వార్థం కోసం కన్న తల్లిని సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు నిజం కాదా? మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అమ్ముకున్నది నిజం కాదా? ఎన్నికలు వస్తే నీకు పండగే కదా. రేటు కట్టి మరీ బీఫామ్లు అమ్ముకోవడం మీకు అలవాటే కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్లీకో కలెక్షన్ ఏజెంట్ పెట్టి వసూలు చేయడం అబద్ధమా? గత 2.5 సంవత్సరాలలో నీ వసూల్ చిట్టా విప్పమంటావా కాటా? అమీన్పూర్ సర్పంచ్ గా ప్రజలు నమ్మి గెలిపిస్తే 2 ఏళ్లలో రిమూవ్ అయ్యావు, గుర్తులేదా? ఒక సర్పంచ్ పదవిని పూర్తికాలం పనిచేయలేని అసమర్థుడు కాటా శ్రీనివాస్ గౌడ్. నమ్ముకున్న ప్రజల కోసం 100 ఎకరాలు అమ్ముకున్న చరిత్ర నాది. గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధం. మార్కెట్ కమిటీ చైర్మన్ గాని, అలాగే దేవాదాయ చైర్మన్లు కానీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే పండుగ ఆయనకు టికెట్లు అమ్మడము, సొంత కార్యకర్తలకు పార్టీకి ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకు ఇనార్మస్ పదులు ఇస్తారు. వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వసూలు చేసిన పెద్ద మనిషి. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోండి, దేవాలయ చైర్మన్లు అనుకోండి, సీట్ల పంపకంలో అనుకోండి, మున్సిపల్ సీట్లలో కానీ ఆ విధంగా వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. వేరేల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? కాబట్టి ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రజలు నీకు 2 సార్లు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, మన మున్సిపల్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా ఒక పెద్ద మనిషి తరహా నువ్వు ప్రభుత్వం ఉంది, నిధులు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఉపయోగపడే రీతిలో పనిచేయమని చెప్పి సలహా ఇస్తా ఉన్నా. అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతోపాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్కు హైటెక్ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు మహిపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి గిట్ట ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ వారి బృందము నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్, ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్న కొన్ని భగవాన్ గిట్ట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఆలోచన వ్యక్తి నేను. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి అడిగేటోడు లేడప్పుడు. చాలామంది కబ్జాలు పెట్టి పేర్లు చెప్తే మరి పరిచయం అవుతుంది. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీలో చెంపలు మాయగొట్టింది. చెంపలు చెల్లుమనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేలే కాదు, గ్రామాల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ
మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది, నువ్వు తయారుడు బిడ్డ అని చెప్తా ఉన్నాను. కరెక్ట్ కాదు, దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలుకు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి దయచేసి. స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టింది ప్రజలు. వాస్తవమా కాదా? దాంతోపాటు వాళ్ళ మంత్రి కుమార్తె వివాహంలో, జిల్లా మంత్రి కుమార్తె వివాహంలో పెళ్లి పేరు చెప్పి నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసినావు చెప్పాలి. సొంత కుటుంబానికి గిట్ట నువ్వు ఇక్కడ ఉన్న లైవ్లో వాళ్ళు సొంత కుటుంబాన్ని తల్లితో సహా, అన్నతో సహా, వాళ్ళ సిస్టర్తో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు నీవు ఉన్నాయి. చరిత్ర అది. సో వేరేల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. కాబట్టి ఆ తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్లు చేయకుండా అది కోర్టు ద్వారా, అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి నువ్వెవరు? దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తుంది, ఆ రిజల్ట్ ఇస్తాం. దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు సర్వే చేయమని చెప్పి సర్వే చేయమంటే సర్వే చేయరు. వాళ్ళ మీద ప్రెషర్ చేయనియరు. అది కోర్టులో నడుస్తూ ఉంది. ఒకటి, ఈ మైనింగ్ విషయానికి వస్తే కోర్టు ద్వారా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. దాన్ని ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన సిబిసిఈడ ఎంక్వైరీకి వేసి మాది గిట నడుస్తుంది. అది అయినందుకు చాలా మంచిదని నాకిట మేలు జరుగుతుందని ఆశిస్తూ ఉన్నా. దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న దాని మీద అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి చాలా హరీష్ రావు గారు చేసిన పని చాలా మంచి పని. అందరికీ న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న స్టోన్స్ క్రెషర్ వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నాను.